ఇది మహామంగళ సుత్తం గురించిన ఒక సంక్షిప్త విశ్లేషణ. అంటే ఈ సుత్తంలో గౌతమ బుద్ధుడు ఒక దేవత అడిగిన ప్రశ్నకి సమాధానంగా మనుషులకి దేవతలకి కూడా నిజమైన ఆశీర్వాదం అంటే అసలైన సంతోషం దేనివల్ల కలుగుతుందో చెప్తారనమాట. ఇవి మనం ఆచరించగలిగే కొన్ని జీవన మార్గదర్శకాలు. సరే, మొదటగా చూస్తే మంచి స్నేహాలు, సరైన వాతావరణం ఎంత ముఖ్యమో చెప్పారు. అంటే తెలివి తక్కువ వాళ్లతో కలవకుండా జ్ఞానులతో ఉండటం, పూజించాల్సిన వారిని పూజించడం, ఉండటానికి మంచి ప్రదేశం ఎంచుకోవడం, అలానే మనం గతంలో చేసిన మంచి పనులు మనల్ని మనం సరిగ్గా నడిపించుకోవడం కూడా చాలా ముఖ్యం. ఇక రెండవది మన నైతిక బాధ్యతలు. తల్లిదండ్రుల్ని చూసుకోవడం, కుటుంబాన్ని పోషించడం, ఇబ్బందులు లేని నిందలేని పనులు చేయడం, దానం చేయడం, ధర్మంగా బ్రతకడం, బంధువులకి సాయం చేయడం, ఇవన్నీ ఇందులోకే వస్తాయి. ముఖ్యంగా పాపాలకు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి, మంచి పనుల పట్ల ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. చివరగా మన లోపలి గుణాలు, మానసిక ప్రశాంతత అంటే గౌరవం, వినయం, ఉన్నదానితో తృప్తిపడటం, కృతజ్ఞత, ఓర్పు, ఇవన్నీ ఉండాలి. సరైన టైంలో ధర్మాన్ని వినడం, దాని గురించి చర్చించడం, ఆత్మనిగ్రహంతో పవిత్రంగా జీవించడం, 4 గొప్ప సత్యాన్ని అర్థం చేసుకోవడం, నిర్వాణాన్ని అందుకోవడం, ప్రపంచంలో ఏం జరిగినా చలించని ప్రశాంతమైన సురక్షితమైన మనసు కలిగి ఉండటం, ఇవే అసలైన ఆశీర్వాదాలు. ఈ చెప్పిన ఆశీర్వాదాలు పాటిస్తే ఎక్కడైనా సరే ఎలాంటి పరిస్థితిలోనైనా సురక్షితంగా అజేయంగా ఉంటారని ఈ సుత్తం చెప్తుంది.